ప్రభాత సూర్యుడికి నమస్కరిస్తూ అందరికీ నమస్తే అండి. ఉదయిస్తున్న సూర్యుడు చూడండి ఎంత కాంతివంతంగా ఉన్నాడో. ఇలా పొద్దున్నే సూర్యరశ్మికి ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈరోజు కాశ్మీర్ రోజెస్ కొన్నే వచ్చాయండి. ఈరోజు వీడియోలో టమాటా చెట్ల గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. టమాటోస్ చూడండి, హైబ్రిడ్ అనుకున్నాం కానీ అన్ని లోకలే వచ్చాయి. ఈ చెట్లని మేము పెట్టలేదు. అన్ని పూల మొక్కలలోంచి ఈ టమాటా మొక్కలు కూడా వచ్చాయి. ఆ మొక్కలన్నీ తీసి ఇలా ఒక దగ్గర నాటామండి. చాలా టమాటోస్ వస్తున్నాయి. 1 ఫీట్ వరకు పెరిగాక కింద ఆకులు కట్ చేస్తే టమాటాలు చాలా వస్తాయి. ఇంకా చాలా హెల్దీగా పెరుగుతాయి. కొంచెం పెరిగాక చిన్న చిన్న కట్టెలు ఇలా సపోర్ట్గా పెట్టాలి. అడుగున అన్ని చెర్రీ టమాటోస్ వచ్చాయండి. చెర్రీ టమాటోస్ మార్కెట్లో చాలా కాస్ట్ ఉన్నాయి. మేము తెచ్చుకున్నప్పుడు 80 రూపీస్ కేజీ ఉన్నాయండి. సూపర్ మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువ. కానీ వీటిని మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఆ చెర్రీ టమాటోస్ని చిదిమి మట్టిలో కలిపి పెట్టేస్తే చాలండి. చిన్న చిన్న మొక్కలు చాలా వస్తాయి. చాలా ఈజీ కూడా పెంచుకోవడం. చూడండి ఎన్ని చెర్రీ టమాటా మొక్కలు వచ్చాయో. టమాటా మొక్కలకి కాల్షియం అవసరం అండి. ఎగ్షెల్స్ ఉంటాయి కదా, బాయిల్డ్ ఎగ్స్ కాకుండా మామూలు ఎగ్షెల్స్ని ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి పెట్టుకొని ఎగ్షెల్ పౌడర్, బనానా పీల్ పౌడర్, కిచెన్ కాంపోస్ట్ వేస్తే కాల్షియం కావాల్సినంత వస్తుందండి మొక్కలకి. వీటికి ఆకుముడత వస్తుందండి. ఇంగువ మజ్జిగ స్ప్రే చేస్తే సరిపోతుంది. మంచి రెడ్ కలర్ టమాటోస్ రావాలి అంటే కాఫీ పౌడర్ అండి. 1 గ్లాస్ వాటర్లో కాఫీ పౌడర్ కలిపి 24 అవర్స్ అలాగే పెట్టేసి 1 గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ కలిపి టమాటా చెట్లకి ఇవ్వాలండి. టమాటోలు మంచి రెడ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుకుందామండి. టమాటోలో ఉన్న లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటా తినడం వల్ల చర్మం మెరుస్తుంది. ఇది చర్మాన్ని సూర్యకిరణాల నుంచి కూడా రక్షిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పొటాషియం ఉండడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ఎండాకాలం కొంచెం షేడెడ్లో పెంచాలండి. చాలా ఎండ ఎక్కువైతే చెట్లు కూడా చనిపోతాయండి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలం షేడెడ్లో పెంచుకోవడమే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.